నోట్ల మార్పిడి కష్టాలతో సామాన్య ప్రజలు నానా తంటాలు పడుతున్నారు. ఏది కొందామన్నా అందుకు చిల్లర లేకపోవడంతో ఏం చేయాలో తెలియక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చిల్లర ఎఫెక్ట్ ప్రధానంగా కూరగాయల వ్యాపారంపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. కొనుగోలు చేసేవారు లేక మార్కెట్లన్నీ వెలవెలబోతున్నాయి. పెద్ద నోట్ల రద్దు అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. 1000-500 నోట్ల రద్దుతో చిల్లర దొరక్క నానా అవస్థలు పడుతున్నారు. కనీస అవసరాల నుంచి అత్యవసర పనులకు చిల్లర దొరక్క తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒక 100-200 సుగం మేము అమ్ముతలేము. చిల్లర లేవు. 2000 లోట్లు వస్తున్నాయి మన దగ్గరికి. అది చిల్లర మన లేక మనం గిరాకీని మరగొడుతున్నాం. మన దగ్గర గిరాకులు వస్తలేవు. ఇప్పుడు ఇగో కండిషన్ 200 సుగం అమ్మలేను నేను. రోజుకి ఈ టైంలో నాకు 2-3 వేలు గిరాకీ అయ్యేది. ముఖ్యంగా కూరగాయల మార్కెట్పై చిల్లర ప్రభావం ఎక్కువగా ఉంది. కూరగాయలు కొనేందుకు చిల్లర లేక సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో మార్కెట్లో కూరగాయలు అమ్ముడుపోక వ్యాపారుల గల్లెపెట్టెలు ఖాళీగా కనిపిస్తున్నాయి. మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. నరేంద్ర మోడీ పెట్టింది ఇది ఏం మంచిగా లేదు సార్. నరేంద్ర మోడీ పెట్టింది పెద్దలకు ఉన్నోళ్ళందరికీ డబ్బు కుదంతక మా గరీబుల నోళ్ళు కొడతాండు. గిరాకీ లేదు ఏమి లేదు. ఎట్లున్న మాల అట్లే ఉంటుంది. మాల అమ్ముదామని అంటే మాకు ఒక పురుగు అత్తలేరు జనం. ఒక్కరోజు పడితే 2 రోజులు అమ్ముతాను. ఈ 1000 రూపాయల నోట్లు 2000 నోట్లు ఇవన్నీ పట్టుకొని వచ్చుడుకు లైన్ కడతాండ్రు. పైసలు అత్తలేవు. మానవుల పదులు బతుకుడు కష్టం ఉన్నది. గరీబులు బతుకుడు కష్టం ఉన్నది. కూరగాయలు అమ్ముతూ జీవనం సాగించే చిరు వ్యాపారులను చిల్లర కష్టాలు తీవ్ర ఇబ్బందులు పెడుతున్నాయి. వారం రోజులుగా మార్కెట్లు వెలవెలబోతూ ఉండటంతో పూట గడవడమే కష్టంగా మారిందని వాపోతున్నారు. చిల్లరకు ఇబ్బంది అవుతుంది. 10 రూపాయలు కొని 500 నోట్ ఇస్తాను. చిల్లరతో బాగా ట్రబుల్ అవుతుంది. మాకు కష్టం బాగా అవుతుంది. 500 కొంచెం బ్యాంకుకే పోవాలి. లేకపోతే ఇక్కడ వాళ్ళు చిల్లర ఇత్తలేరు. మస్తు కష్టం అవుతుంది. చిల్లర కావాలి మాకు. రోజువారీ లాభంపైనే కూరగాయల వ్యాపారం జరుగుతూ ఉంటుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు కూరగాయలు విక్రయిస్తే వచ్చిన లాభంతో మరుసటి రోజు వ్యాపారం చేస్తారు. అయితే పెద్ద నోట్ల రద్దుతో ఏం చెయ్యాలో తెలియక నానా అవస్థలు పడుతున్నారు. చిల్లర ఎఫెక్టుతో అన్ని వర్గాల వ్యాపారులు నష్టపోతున్నారు. వారం రోజులుగా దుకాణాలన్నీ జనాల్లేక వెలవెలబోతున్నాయి. ఈ పరిస్థితి ఇంకెన్నాళ్లుంటుందోనని తలలు పట్టుకుంటున్నారు.